చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీ నాణ్యమైన మద్యం అందిస్తానని చెప్పిన నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కల్తీ మద్యాన్ని బహుమానంగా ఇచ్చాడు. ఇంకో పక్కనేమో రాష్ట్రంలో మద్యం కుంభకోణం జరిగింది. మద్యాన్ని విషయంలో చాలా రకాలుగా డబ్బులు చేతులు మారినాయని ఒక అభూత కల్పన సృష్టిని గత 6-7 నెలల నుంచి చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు ఈ రోజున ఓ మాఫియాని తయారు చేసి, మద్యం స్వయంగా ఆ మాఫియానే తయారు చేస్తుంది. ప్రభుత్వ దుకాణాల ప్లేస్లో ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తుల చేతులకు వచ్చిన దుకాణాల్లోకి మద్యం సరఫరా జరుగుతుంది. ఆ దుకాణాల్లోతో పాటు మాల్ట్లోకి వెళ్తుంది. అక్కడి నుంచి వీధికి ఒకటి పెట్టిన బెల్ట్ షాపుల్లోకి వెళ్తుంది. లేకపోతే పర్మిట్ రూమ్స్ అని కొత్తగా పెట్టారు కదా, లేదా పర్మిట్ రూమ్స్లోకి వస్తుంది. చిట్ట చివరకు పేదవాడైన చేతిలోకి వెళ్తుంది. తను తాగుతుంది కల్తీ మద్యమా, నిజంగానే కంపెనీల ద్వారా తయారు చేయబడిన మద్యమా తెలుసుకోలేని అమాయకుడు తాగేసి జబ్బుల పాలై మరణిస్తున్నాడు. ఎందుకు ఇదంతా? చంద్రబాబు నాయుడు తన అధికారంలోకి వచ్చిన రోజు నుండి రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్న మద్యం అమ్మకాల వ్యవహారాన్ని, అంటే 2019-24 మధ్య కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలోని మద్యం ప్రభుత్వం అమ్మింది. కొన్ని వేల కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది, స్ట్రైట్గా వచ్చింది. కానీ చంద్రబాబు నాయుడు తన అధికారంలోకి వచ్చిన వెంటనే, రాకన్నా ముందే, మద్యం మీద రకరకాల అబోధ కల్పనలను ప్రచారం చేస్తూ పవన్ కళ్యాణ్ ద్వారా, పురంధేశ్వరి ద్వారా, బీజేపీ ద్వారా అబోధ కల్పన ప్రచారం చేస్తూ దాన్ని నేను సంస్కరిస్తాను, నేను వస్తే మంచి మద్యం అందిస్తానని హామీ ఇచ్చాడు. ఈ ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడుగా కూడా నేను మద్యం బాగా అందిస్తాను, సరసమైన ధరలకు అందిస్తాను, కల్తీ లేని మద్యం అందిస్తాను, లేదా నాణ్యమైన మద్యం అందిస్తానని ఎవడు చెప్పిన ప్రపంచ చరిత్రలో లేదు. కానీ నారా చంద్రబాబు నాయుడు చెప్పాడు.